వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం ఏపీ న్యూ సిలబస్ లో భాగంగా థర్డ్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ లో టాపిక్ 4 గా ఎక్సర్సైజ్ 3.1 పార్ట్ 3, ఇది లాస్ట్ పార్ట్ ఈ ఎక్సర్సైజ్ లో. దీనిలో ప్రాబ్లమ్స్ 5, 6, 7 ఈ మూడింటిని మనం సాల్వ్ చేయబోతున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఇవి వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఎక్సర్సైజ్ 3.1 ఫిఫ్త్ ప్రాబ్లం. Of the perimeter of a rectangular garden whose length is 4 meters more than its width is 36 meters. Find the dimensions of the garden. సో ఇలా మ్యాటర్ రూపంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గా కన్వర్ట్ చేసి గ్రాఫికల్ గా సాల్వ్ చేయమని ఎక్సర్సైజ్ లో మనకి ఇవ్వబడింది. సో ఇక్కడ ముందు ప్రాబ్లమ్ అర్థం చేసుకుంటే రెక్టాంగులర్ గార్డెన్. సో ఒక గార్డెన్ అనేది మనకి ఇక్కడ రెక్టాంగులర్ షేప్ లో ఉంది. సో రెక్టాంగిల్ షేప్ లో ఉంది అనడానికి మనకి సింబాలిక్ గా ఒక రెక్టాంగిల్ తీసుకుందాం. రెక్టాంగిల్ అనగానే మనకి లెంత్ అండ్ బ్రెడ్త్ 2 మెజర్మెంట్స్ ఉంటాయని తెలుసు. సో సపోజ్ ఇట్ ఈస్ లెంత్ అండ్ ఇట్ ఈస్ బ్రెడ్త్ ఆర్ విడ్త్ ఏదైనా అనొచ్చు. ఇక్కడ మీకు చూడండి, లెంత్ ఈజ్ 4 మీటర్స్ మోర్ దాన్ ఇట్స్ విడ్త్. ఆ గార్డెన్ ఎలా ఉండాలి అంటే లెంత్ అనేది బ్రెడ్త్ ఆర్ విడ్త్ కంటే 4 మీటర్స్ ఎక్కువ ఉండాలి. సపోజ్ మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గా ఎల్బీలో రాయొచ్చు, లేదంటే XY యూజ్ చేసి రాయొచ్చు. కనుక ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ లేకుండా లెంత్ అనేది 4 మీటర్స్ ఎక్కువ విడ్త్ కంటే అని ఇచ్చాడు. కాబట్టి సపోజ్ మనం విడ్త్ అంటే చిన్నగా ఉన్నటువంటి ఈ మెజర్మెంట్ ని కనుక మనం x తీసుకుంటే, అంటే బ్రెడ్త్ బదులు లేదా విడ్త్ బదులు ఉన్న మెజర్మెంట్ x యూనిట్స్ అనుకుంటే, లెంత్ ఎంత అవుతుంది? 4 మీటర్స్ మోర్, అంటే 4 మీటర్లు ఎక్కువ ఉండాలి విడ్త్ కంటే. అంటే x కంటే ఇది 4 మీటర్స్ ఎక్కువ ఉండాలి. సో వీ కెన్ రైట్ L is equal to x plus 4. సో ఇఫ్ విడ్త్ ఈజ్ x, దెన్ లెంత్ ఈజ్ x plus 4. ఇదే ప్రాబ్లం మనం లెంత్ x అనుకుంటే బ్రెడ్త్ x - 4 అనుకుని కూడా చేయవచ్చు. అయితే ఇక్కడ 4 మీటర్స్ మోర్ దాన్ అని ఉంది కాబట్టి 4 ప్లస్ చేయాలి అనేది ఈజీగా స్టూడెంట్ కి మనం క్యాచ్ చేయడానికి వీలుగా ఉంటుంది. కనుక ముందు చిన్న వాల్యూని అంటే విడ్త్ ని x గా తీసుకున్నాం. ఇప్పుడు మనం దీని ప్రాబ్లమ్ ని మ్యాటర్ రూపంలో ప్రెజెంట్ చేయడానికి ముందుగా మనం ఈ రెండింటిని లెంత్ అండ్ బ్రెడ్త్ ఏమనుకున్నాం, x అనుకున్నాం, x plus 4 అనుకున్నాం, ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో let the width of the rectangle equal to x meters. ఇది మీటర్స్ లో ఉంది కనుక. నెక్స్ట్ let the length of the rectangle is equal to y meters. వాస్తవానికి దీన్ని x అని దీన్ని y అని అనుకున్నాం. సో ఈ x plus 4 వచ్చిన దాన్నే మనం y కి ఈక్వల్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ గా మనం చెప్పేటప్పుడు x ఇక్కడ యూజ్ చేస్తే ఇది y యూజ్ చేస్తాం, లేదా LBలో అయినా యూజ్ చేయవచ్చు. సో ఇక్కడ మనం xy లో ఈజీగా ఉంటుంది కాబట్టి బ్రెడ్త్ x అని మనం లెంత్ ని y అని అనుకున్నాం. కానీ y దేనికి సమానం? x plus 4 కి సమానం. కాబట్టి నెక్స్ట్ మ్యాటర్ లో మనం ఏం రాయాలి? ఇక్కడ ఇచ్చినటువంటి ఈ రిజల్ట్ అంటే మనకి ఇక్కడ లెంత్ ఈజ్ 4 మీటర్స్ మోర్ దాన్ ఇట్స్ విడ్త్ అనేది ప్రాబ్లం నుంచి నెక్స్ట్ మనం మెన్షన్ చేయాలి. సో గివెన్ దట్ y ఈజ్ ఈక్వల్ టు x plus 4, అంటే లెంత్ అనేది x కంటే అంటే విడ్త్ కంటే 4 ఎక్కువ. దిస్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. సో లెంత్ ఈజ్ 4 మీటర్స్ మోర్ దాన్ ఇట్స్ విడ్త్ అనేటువంటి ఈ పాయింట్ ని బట్టి ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ ఫ్రేమ్ అయింది. ఇక నెక్స్ట్ ఈ 36 మీటర్స్, ఈ 36 మీటర్స్ అనేది దేని వాల్యూ? ఇక్కడ ఒకసారి క్వశ్చన్ ఫస్ట్ నుంచి చదివితే మీకు ఈ గార్డెన్ కి ముందుగా మనకి ఇచ్చిన మెజర్మెంట్ చూడండి, ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ గార్డెన్ అన్నాడు. అంటే ఈ గార్డెన్ చుట్టుకొలత ఈ రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ లో ఆఫ్ అంటే సగభాగం అనేది చివరికి 36 కి ఈక్వల్ అవుతుంది. అంటే ఏ గార్డెన్ అయితే లెంత్ బ్రెడ్త్ కంటే 4 మీటర్స్ ఎక్కువ ఉందో ఆ గార్డెన్ ఇప్పుడు మనం తీసుకున్నాం, దాని యొక్క ఆఫ్ పెరిమీటర్ వాల్యూ 36. సో ఈ ఆఫ్ ఆఫ్ ద పెరిమీటర్ ని 36 కి మనం ఈక్వల్ చేయాలి. సో నెక్స్ట్ అది రాస్తున్నాం, ఆఫ్ ఇంటూ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఇజ్ ఈక్వల్ టు 36 మీటర్స్. సో ఇది కూడా ప్రాబ్లం లో ఇచ్చిన విషయమే. ఫస్ట్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేయడానికి ఈ పాయింట్ యూస్ అయితే, సెకండ్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేయడానికి మనం ఈ పాయింట్ తీసుకుంటున్నాం. పెరిమీటర్ లో ఆఫ్ పార్ట్ అనేది 36 కి ఈక్వల్. సో నౌ మనం లోయర్ క్లాసెస్ నుంచి నేర్చుకున్నటువంటి పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏమిటి? మనకు తెలుసు, ఇక్కడ లెంత్ బ్రెడ్త్ అంటాం, ఇది కూడా లెంత్ బ్రెడ్త్ అవుతుంది. సో చుట్టుకొలత అనేది 2l plus 2b. సో టోటల్లీ 2 into l plus b అనేది మనకి పెరిమీటర్ కి సమానం అని మనకు తెలుసు. 2 into l plus b. మరి దానికి ముందు ఆఫ్ రాసుకోవాలి. సో ఇక్కడ ఆఫ్ రాస్తాం. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ బదులు 2 into ఇక్కడ l plus b అనే బదులు మనం x plus y లేదా y plus x ఆటోమేటిక్ గా రాయవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ లో మనం రాయవలసింది ఆఫ్ ఇంటూ 2 into x plus y is equal to 36. సో చూడండి, ఇక్కడ ఆఫ్ బదులు ఆఫ్,
పెరిమీటర్ బదులు ఫార్ములా 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై లేదా 2 ఇంటూ ఎల్ ప్లస్ బి రాసాం, 36 కి ఈక్వల్ చేసాం. సో ఇక్కడ హాఫ్ ఇంటూ 2 రావడం వల్ల ఈ 2 అండ్ 2 అనేవి మనకి క్యాన్సిల్ అవుతాయి. సో ఓన్లీ ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 36 అనేది మనకి మిగులుతుంది. ఇదే మనకి సెకండ్ ఈక్వేషన్. లేదా ఫస్ట్ ఈక్వేషన్ లాగా వై వాల్యూ రాయాలనుకుంటే ఈ ఎక్స్ ని మనం మనకి రైట్ సైడ్ కి తరలించినట్లయితే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 36 లో ఎక్స్ రైట్ సైడ్ కి వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ therefore y is equal to 36 minus x. This is the second equation. So first equation ప్రకారం y వాల్యూ x plus 4 ఉండాలి. ఈ పెరిమీటర్ ఆఫ్ వాల్యూ ఇచ్చిన దాని ప్రకారం y వాల్యూ 36 మైనస్ x ఉండాలి. సో ఈ రెండు ఈక్వల్ చేసినప్పటికీ మనం x సాల్వ్ చేయవచ్చు. బట్ గ్రాఫికల్ గా దీన్ని సాల్వ్ చేయడం కోసం ఇప్పుడు ఏం చేస్తాం, ఈ రెండు ఈక్వేషన్లు తీసుకుని టేబుల్ ద్వారా కొన్ని ఆర్డర్డ్ పేర్స్ తో గ్రాఫ్ ను సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. అంటే దాన్ని బట్టి లైన్ 1 వస్తుంది. సో దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం. సో ఫర్ లైన్ 1 అంటే మొదటి లైన్ మనం డ్రా చేయడానికి దీన్నే L1 అనుకుందాం. ఈ లైన్ 1 అనేది డ్రా చేయడానికి ఏ టేబుల్ మనం యూజ్ చేయవచ్చు, ఎక్స్ వాల్యూ, వై వాల్యూ. వై వాల్యూ ఎలా ఉండాలి, ఎక్స్ ప్లస్ 4. సో దానికోసం మనం ఒక టేబుల్ తీసుకుందాం, ఎక్స్ వై అండ్ ఎక్స్ వై, వేర్ వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4. చూడండి వై వాల్యూ ఎక్స్ ప్లస్ 4 వచ్చే విధంగా కనీసం 3 ఆర్డర్డ్ పేర్స్ తీసుకోవడానికి వీలుగా ఒక టేబుల్ రూపంలో మనం తీసుకున్నాం. ఫస్ట్ ఎక్స్ వాల్యూ, నెక్స్ట్ వై వాల్యూ, ఆ రెండిటి ఆర్డర్డ్ పేర్ ని మనం సొల్యూషన్ గా రాస్తాం. సో ఇందులో మనం ఎక్స్ ఎనీ వాల్యూస్ మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ రెండు ఈక్వేషన్ ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ 36 అనేది నెంబర్ ఉంది కాబట్టి మనకి గ్రాఫికల్ గా ఈజీగా ఉండడానికి వీలుగా మీకు స్క్రీన్ మీద చూపించడానికి ఏ స్కేల్ అయినా పర్వాలేదు. నేను 4 యూనిట్స్ అంటే 4 టేబుల్ ని బేస్ చేసుకుని తీసుకుంటే ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో లెట్ us టేక్ ఎక్స్ వాల్యూస్ 0, 4, 8 అంటే ముందుగానే ఎక్స్ వాల్యూస్ ని ఫిక్స్ చేస్తున్నాం. ఇవే కాకుండా స్టూడెంట్స్ ఏ వాల్యూస్ అయినా తీసుకుని మనం గ్రాఫ్ గీయవచ్చు. అయితే వచ్చిన ఆన్సర్ ఇక్కడ సొల్యూషన్ బట్టి గ్రాఫ్ లో స్కేల్ మారుతుంది. సో ఇక్కడ చూడండి ఎక్స్ బదులు నేను రకరకాల నెంబర్స్ తీసుకున్నాను. వాటిలో సపోజ్ 4 టేబుల్ బేస్ చేసుకుని 0, 4, 8 ఇలాంటివి తీసుకున్నాం. ఇప్పుడు y వాల్యూ ఎంత అవుతుంది, ఇఫ్ x ఈక్వల్ టు 0 దెన్ సబ్స్టిట్యూట్ హియర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ x. సో y ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 4. 0 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 4. therefore the first ordered pair is 0, 4. సో x వాల్యూ 0 అయితే 0 కి 4 యాడ్ చేస్తే 4 వచ్చింది అంటే y వాల్యూ 4 అయింది. సో x0, y4. దిస్ ఇస్ ద ఫస్ట్ సొల్యూషన్ ఆఫ్ ది ఫస్ట్ లైన్. నెక్స్ట్ ఇఫ్ x ఈక్వల్ టు 4, సో ఇక్కడ x ప్లస్ లో 4 రాయాలి. సో నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, y ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 4, బట్ 4 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 8. సో సెకండ్ ఆర్డర్ పేర్ ఈజ్ 4, 8. ఇఫ్ x ఈక్వల్ టు 4 దెన్ y ఈజ్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ సపోజ్ x 8 తీసుకున్నాం. సో ఇక్కడ x ప్లస్ లో 8 రాద్దాం. సో y ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 4. 8 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 12. సో లాస్ట్ ఆర్డర్డ్ పేర్ ఈజ్ 8, 12. సో చూడండి ఫస్ట్ లైన్ గీయడానికి మనకి గ్రాఫ్ లో మినిమం 2 ఆర్డర్డ్ పేర్స్ చాలు. అయినప్పటికీ 3 పేర్స్ మనం 3 ఆర్డర్డ్ పేర్స్ ఎందుకు తీసుకుంటామంటే ఆ లైన్ కన్ఫర్మేషన్ కోసం, 3 ఒకే లైన్ లో ఉన్నాయి మనం కరెక్ట్ గా గుర్తించామనే కన్ఫర్మేషన్ కోసం 3 ఆర్డర్ పేర్స్ తీసుకుంటున్నాం, 0, 4, 4, 8, 8, 12. వీటిని తీసుకెళ్లి గ్రాఫ్ లో మనం ప్లాట్ చేసి లైన్ గీస్తాం. అది సెకండ్ ఈక్వేషన్ టేబుల్ కూడా అయిన తర్వాత ఒకేసారి మనం గ్రాఫ్ షీట్ ని చూడవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ లైన్ కి అంటే ఫస్ట్ ఈక్వేషన్ ద్వారా ఫామ్ అయ్యే లైన్ కోసం మనం ఆర్డర్ పేర్స్ తీసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కి మనం తీసుకోవాలి. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ కి వచ్చేసరికి మళ్ళీ మనం ఏం తీసుకుంటాం, ఫర్ లైన్ 2 అంటే నెక్స్ట్ లైన్ కి ఏ విధంగా వస్తుందనే దాన్ని బట్టి మనం రాస్తాం. కాబట్టి ఇక్కడ ఫర్ లైన్ 2 గా మనం తీసుకుందాం. సో సెకండ్ ఈక్వేషన్ కి ఫర్ లైన్ 2, సో దీన్నే మనం L2 గా తీసుకుంటాం. సో L2 అనే దాన్ని తీసుకున్న దాని ప్రకారం దీనికి కూడా మనం టేబుల్ ఫామ్ చేయాలి. ఇక్కడ y వాల్యూ 36 మైనస్ x అవుతుంది. సో సేమ్ x వాల్యూ, y వాల్యూ 36 మైనస్ x, నెక్స్ట్ x, 5. ఇలాగే 3 ఆర్డర్ పేర్స్ తీసుకుందాం. అయితే ఇక్కడ మనకి ఇలాంటి ఇంకా చిన్న చిన్న వాల్యూస్ తీసుకుంటే ఇక్కడ y వాల్యూ పెద్దగా వస్తుంది. బికాస్ ఇక్కడ టోటల్ 36 కాబట్టి ఇవి చిన్న అంకెలు తీసుకుంటే ఇక్కడ 36 కనుక ఇవి బాగా పెద్ద అంకెలు వస్తాయి. గ్రాఫ్ లో స్కేల్ మీకు స్క్రీన్ మీద చూపించడం ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఇక్కడ కాస్త x కూడా పెంచి తీసుకుంటే x వాల్యూ దగ్గరగా వస్తాయి. సో ఇదే 4 టేబుల్ కంటిన్యూ చేస్తూ మనం నెక్స్ట్ వాల్యూస్ కొన్ని తీసుకుంటున్నాం. సపోజ్ ఇక్కడ x ప్లేస్ లో సెలెక్ట్ చేసుకునే డిఫరెంట్ వాల్యూస్ చూడండి. సపోజ్ x ఈక్వల్ టు 12 ఆర్ 16, 20 ఇటువంటి నెంబర్స్ తీసుకున్నాను. ఇక్కడ స్టూడెంట్స్ నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఈ వాల్యూస్ ఆప్షనల్ ఏవైనా తీసుకోవచ్చు, ఇవే అని కాదు. బట్ ఇక్కడ నేను ఇవే కొంచెం సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏమిటంటే
మనకి 2 యూనిట్స్ కూడా ఇక్కడ 36 వరకు చూపించడం మీకు స్క్రీన్ మీద ఇబ్బంది అవుతుంది కనుక 4 యూనిట్స్ అయితే బెటర్ అని చెప్పి కొంచెం 4 టేబుల్లో క్యాన్సిల్ అయ్యేటువంటి నంబర్స్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అప్పుడు క్లారిటీగా మనకి గ్రాఫ్ చూపించడానికి వీలుగా ఉంటుంది. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో 12 రాస్తున్నాం. ఇక్కడ చూడండి సెకండ్ ఈక్వేషన్ టోటల్ 36 రావాలి అంటే y రావాలంటే 36 లో x మైనస్ చేయాలి. సో ఇక్కడ y వాల్యూ రావాలంటే 36 లోంచి 12 మైనస్ చేయాలి. సో ఫస్ట్ లైన్ లో y is equal to 36 minus 12. But 36 minus 12 is equal to 24. So first ordered pair for the second equation is 12 comma 24. So x 12 అయితే y 24 అవ్వాలి చూడండి. అప్పుడు టోటల్ 36 అవుతుంది. నెక్స్ట్ x ప్లేస్ లో 16 తీసుకుంటున్నాం. అంటే 36 లో మనం 16 మైనస్ చేయాలి. సో y is equal to 36 minus 16. బట్ 36 మైనస్ 16 తీసివేస్తే వచ్చే చూడండి 20. సో దీనికి y వాల్యూ 20. సో 16 కామా 20 is the నెక్స్ట్ ఆర్డర్డ్ పేర్. నెక్స్ట్ ఇక్కడ x వాల్యూయే 20 ఉంది. మళ్ళీ దాన్ని ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో y is equal to 36 minus 20. సో 36 లో 20 మైనస్ చేస్తే మిగిలేది 16. సో ఇక్కడ y వాల్యూ 16. సో x 20 y 16 is the థర్డ్ ఆర్డర్డ్ పేర్. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చినటువంటి 3 ఈ పాయింట్స్ ని సెకండ్ ఈక్వేషన్ లైన్ 2 కోసం వచ్చినటువంటి 3 పాయింట్స్ ని గ్రాఫ్ లో ఈ 6 పాయింట్స్ ని ప్లాట్ చేసి ఈ మూడిట్లోంచి వెళ్ళే స్ట్రైట్ లైన్ ఈ మూడిట్లోంచి వెళ్ళే స్ట్రైట్ లైన్ గీచినప్పుడు ఈ రెండు ఎక్కడైతే మీట్ ఆర్ ఇంటర్సెక్ట్ అవుతాయో అవే మనకు కావాల్సిన డైమెన్షన్స్ XY ని సూచిస్తాయి. కాబట్టి నెక్స్ట్ గ్రాఫ్ షీట్ లో వీటిని ప్లాట్ చేస్తాం. దానికి ముందు స్టూడెంట్స్ అంటే ఇక్కడ మనం ఈ నోట్బుక్ లో నోట్ చేసుకున్నప్పుడు స్టూడెంట్స్ తెలిసిందే గ్రాఫ్ షీట్ లో ఈ ప్రాబ్లం నోట్ చేసుకునేటప్పుడు ఇది గ్రాఫ్ వెనకాల రోల్ పేజ్ లో రాసుకోవాలి. గ్రాఫ్ లో ఇప్పుడు మనం చేయబోయేటువంటి ఈ పాయింట్స్ ప్లాట్ చేయడం అనేది చూస్తాం. ఆ తర్వాత మళ్ళీ ప్రాబ్లం లోకి తిరిగి వచ్చి మిగిలిన పార్ట్ పూర్తి చేస్తాం. నౌ మనం గ్రాఫ్ షీట్ లోకి వెళ్దాం. సో ఆ గ్రాఫ్ షీట్ లోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఈ పాయింట్స్ ని ప్లాట్ చేసి లైన్స్ వస్తాయో మనం గమనించవచ్చు. నౌ లెట్ us టేక్ ద గ్రాఫ్ షీట్ మోడల్. సో ఫస్ట్ మనం స్కేల్ మెన్షన్ చేయాలి. ఇక్కడ ప్రాబ్లం లో కొంచెం వాల్యూస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఆ స్కేల్ ని మనం x యాక్సిస్ మీద 2 యూనిట్స్ 1 సెంటీమీటర్ గాను y యాక్సిస్ మీద 4 యూనిట్స్ గాను తీసుకుంటున్నాం. మన కన్వీనియన్స్ కోసం ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఎక్కువ నెంబర్స్ కనిపించడం కోసం 2, 4 ఈ విధంగా తీసుకున్నాం. మీరు గ్రాఫ్ షీట్ లో తీసుకునేటప్పుడు 2 యూనిట్స్ తీసుకున్నప్పటికీ లేదా 1, 2 యూనిట్స్ తీసుకున్నప్పటికీ సరిపోతుంది. సో ముందుగా మనం ఏదైనా ఒక యాక్సిస్ ని x యాక్సిస్ గా సెలెక్ట్ చేద్దాం. సపోజ్ దిస్ ఈజ్ x యాక్సిస్. సో దీనిలో మనకి 0 నుంచి రైట్ సైడ్ ఈ విధంగా 2, 4, 6, 8, -2, -4 ఇలా 2 యూనిట్స్ చొప్పున తీసుకుందాం. నెక్స్ట్ 0 నుంచి వెళ్ళే ఇది మనకి y యాక్సిస్ అవుతుంది, y డాష్. సో దీని మీద ఇప్పుడు చెప్పినట్లుగా 4 యూనిట్స్ 4, 8, 12, 16, 20 ఇలా 4 మల్టిపుల్స్ అన్ని దీని మీద రాస్తాం. ఎందువల్ల ఇలా తీసుకోవడం జరిగిందంటే మీకు ఆల్రెడీ మనం పాయింట్స్ లో మెన్షన్ చేసాం 24, 20 ఇలాంటి వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఈజీగా ఉండడానికి మనం 4 యూనిట్స్ తీసుకున్నాం. ఇలా మీరు 2 కూడా తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం ప్లాట్ చేయాలంటే 2 లైన్స్ L1, L2 మనం గీయాలంటే వాటికి మనం టేబుల్లో తీసుకున్నటువంటి పాయింట్స్ అవసరం కనుక అవి ఏంటో ఒకసారి ఇక్కడ గుర్తు చేస్తున్నాం. L1 లో 0, 4, 4, 8, 8, 12 అనేవి వచ్చాయి. లైన్ 2 కి 12, 24, 16, 20, 20, 16. ఇప్పుడు మనం దీని ముందు స్క్రీన్ లో మీకు చూపించినటువంటి ఫస్ట్ లైన్ ఈక్వేషన్ లో మనకు వచ్చిన 3 ఆర్డర్డ్ పేర్స్, సెకండ్ లైన్ లో 3 ఆర్డర్డ్ పేర్స్ ఇవి మనం ఆల్రెడీ నోట్ చేసుకున్నాం. వీటిని ఇప్పుడు మనం ప్లాట్ చేయాలి. సో చూడండి 0, 4, 4, 8, 8, 12 ఈ మూడింటిని ప్లాట్ చేస్తే ఒక స్ట్రైట్ లైన్ లో ఉంటాయి. 0, 4 అన్నప్పుడు x0, y4 అంటే ఈ ప్లేస్ అవుతుంది. 4, 8 అంటే x వాల్యూ 4 అండ్ y వాల్యూ 8 రెండు కలిపి ఈ ప్లేస్ అవుతుంది. 8, 12 అన్నప్పుడు x వాల్యూ 8 అండ్ y వాల్యూ 12 రెండింటికి మీట్ అయ్యేది ఈ ప్లేస్ అవుతుంది. సో ఈ మూడింటిని మనం ముందుగా గుర్తిద్దాం. 0, 4, 4, 8, 8, 12. ఫస్ట్ ఇది 0, 4, నెక్స్ట్ 4, 8, 8, 12. సో ఈ 3 పాయింట్స్ ని మనం ముందుగా ఈ విధంగా పాయింట్స్ క్లియర్ గా కనిపించడం కోసం చుట్టూ మనకి రౌండ్ చేయడం జరిగింది. ఈ డాట్ అనేది ఆ పాయింట్ ని సూచిస్తుంది. సో ఈ 3 పాయింట్స్ ఒక స్ట్రైట్ లైన్ లో ఉంటే మనం గమనించవచ్చు. స్కేల్ సహాయంతో మనం గ్రాఫ్ షీట్ లో ఈ మూడింటిని కూడా జాయిన్ చేస్తాం. సో ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. వీలైనంత పెద్దగా లైన్ గీచిన తర్వాత ఇప్పుడు మనకి ప్రాబ్లం లో చెప్పిన దాని ప్రకారం ఇది ఏమవుతుంది L1 అంటే ఫస్ట్ లైన్ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వచ్చిన లైన్ L1 సూచిస్తుంది. ఇక నెక్స్ట్ L2 12, 24 అంటే x వాల్యూ 12 ఉంటే y వాల్యూ 24 ఉంది. అందుకే మనం ఇంత ఎక్కువ స్కేల్ తీసుకున్నాం. చూడండి 12, 24 అంటే ఈ ప్లేస్ అవుతుంది. 16, 20 x వాల్యూ 16 ఈ లైన్ లో y వాల్యూ 20 యాజ్ ఇట్ ఈస్ గా ఇది లైన్ మీదకే వచ్చింది. చూడండి అంటే లైన్ మీద ఉండే పాయింట్ ఇదే ఇంటర్సెక్టింగ్ అవుతుంది.
నెక్స్ట్ 20,16 అంటే x20 తీసుకోవాలి, y16 అంటే ఈ పాయింట్. సో ఈ మూడింటిని ముందు మనం మార్క్ చేద్దాం. ఫస్ట్ 1224, చూడండి 1224, నెక్స్ట్ 1620 అండ్ 2016, ఈ 3 పాయింట్స్ కూడా ఇలా మార్క్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మూడింటిని కలుపుతూ మరొక లైన్ ని మనం ఈ విధంగా డ్రా చేస్తే ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ అవుతాయి. సో ఇది మనకి సెకండ్ లైన్ L2 అవుతుంది. ఇంటర్సెక్టింగ్ పాయింట్ మనం గమనించవచ్చు. ఎగ్జాక్ట్ గా x వాల్యూ 16 కి ఎదురుగా, y వాల్యూ 20 కి ఎదురుగా ఇవి ఇంటర్సెక్ట్ అయ్యాయంటే ఈ పొజిషన్ మనం మెయిన్ గమనించాలి. 16,20 అనే పాయింట్ ఇక్కడ మనకి మెయిన్. విచ్ ఇస్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటే మనం చెప్పాల్సింది 16,20 అంటే x16 y20 తీసుకున్నట్లయితే ఈ రెండు ఈక్వేషన్ సాటిస్ఫై అవుతున్నాయని అర్థం. సో ఇవే మనకు అక్కడ ఉన్న ప్రాబ్లమ్ కూడా ఆన్సర్లుగా ఉంటాయి. ఈ 1620ని తీసుకువెళ్ళి అంటే ఈ L1 L2 ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయంటే 1620 దగ్గర అనే విషయం ఇప్పుడు మనం మళ్ళీ టేబుల్స్ ఉన్న దగ్గర మనం మెన్షన్ చేద్దాం. సో మనం మళ్ళీ ప్రాబ్లంలో టేబుల్స్ ఉన్న చోట బ్యాక్ వస్తే ఆల్రెడీ లైన్ 1 లైన్ 2 కి ఇచ్చిన ఈ మూడు ఆర్డర్ పేర్స్ గుర్తించాం. రెండు ఇంటర్సెక్ట్ అయ్యాయి. గ్రాఫ్ నుంచి అవి ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయో మనం గమనించవచ్చు. సో ఫ్రమ్ ద గ్రాఫ్ లైన్స్ L1 అండ్ L2 ఇంటర్సెక్ట్ ఎట్ ద పాయింట్ 16,20. మనం ఇక్కడ టేబుల్లో కూడా గమనించవచ్చు 1620 L2 పైన ఉంది, అదే 1620 దీని మీద కూడా ఉంటుంది. బికాస్ 16 కంటే 24 ఎక్కువ కాబట్టి. సో 1620 ఇంటర్సెక్ట్ అయ్యంటే అర్థం ఏమిటి? x వాల్యూ ఈజ్ 16, y వాల్యూ ఈజ్ 20. therefore x ఈక్వల్ టు 16, y ఈజ్ ఈక్వల్ టు 20. బట్ xy అనేది మనం ప్రాబ్లంలో ఏం తీసుకున్నాం? x అంటే విడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్, ఆ రెక్టాంగిల్ యొక్క వెడల్పు. y అంటే లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే ఆ రెక్టాంగిల్ యొక్క పొడవు. సో ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద గార్డెన్ అనే దానికి ఈ గార్డెన్ యొక్క పొడవు వెడల్పులు మనం చెప్పాలి కాబట్టి మనం విడ్త్ ని 16 మీటర్స్ అనొచ్చు, లెంత్ ని 20 మీటర్స్ గా మనం చెప్పవచ్చు. therefore final conclusion, width of the garden equal to 16 meters and length of the garden equal to 20 meters. సో దీంతో మనకి ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఇన్ ద ఎక్సర్సైజ్, given the linear equation 2x plus 3y minus 8 equals 0, write another linear equation in two variables such that the geometrical representation of the pair so formed is Roman number 1 intersecting lines, 2 parallel lines and 3 coincident lines. సో టోటల్ గా ఈ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే 3 పార్ట్స్ గా ఒకే ప్రాబ్లంలో ఈ 3 పార్ట్స్ గా చేయమని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి లీనియర్ ఈక్వేషన్ ఇది 2x plus 3y minus 8 equal to 0. దీనికి ఎనదర్ లీనియర్ ఈక్వేషన్ మనం రాయాలి 2 వేరియబుల్స్ లో. సచ్ దట్ ఏ విధంగా రాయాలి అంటే జామెట్రికల్ గా చూస్తే ఈ రెండు ఆ పెయిర్ అనేది చివరికి ఇంటర్సెక్టింగ్ ఫామ్ అయ్యేలాగా ఒక దాన్ని, ప్యారలల్ దీంతో ఫామ్ అయ్యేలాగా మరో ఈక్వేషన్, కోఇన్సిడెంట్ అయ్యేలాగా మరో ఈక్వేషన్. సో ఈ మూడింటికి సంబంధించి ఈ ఎక్సర్సైజ్ దాని ముందు నుంచి కూడా మనం కండిషన్స్ చెప్పుకుంటూనే ఉన్నాం. సో దానికి తగ్గట్టుగా దీన్ని మనం మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్ ని ముందు చూద్దాం. అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ ని ఇక్కడ ముందుగా చేద్దాం. ఆ తర్వాత అంటే మళ్ళీ మీకు స్క్రీన్ మీద ప్యారలల్, నెక్స్ట్ కోఇన్సిడెంట్. ప్రాబ్లం కామన్ క్వశ్చన్ అన్నిటికీ ఇదే. ఈ ఈక్వేషన్ తీసుకునే మనం ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా రాయవచ్చు, కానీ వాటిలో మనకి జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఇలా వచ్చే విధంగా మనం ఫామ్ చేయమని జరిగింది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్ ముందు రాస్తున్నాం. సో గివెన్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ 2x plus 3y minus 8 equal to 0. సో ఫస్ట్ ఎప్పుడు మనకి ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్ లో మనం ఏం ఐడెంటిఫై చేయాలి? కోఎఫిషియెంట్స్. మనం a1x plus b1y plus c1 equal to 0 ఈ విధంగా పోల్చుకుంటాం కాబట్టి సో దీని నుంచి 3 కోఎఫిషియెంట్స్ a1, b1 అండ్ c1 అనేది మనం మెన్షన్ చేయవచ్చు. 2, 3 అండ్ -8. సో a1 equal to 2, b1 equal to 3, c1 equal to -8. నెక్స్ట్ ఇప్పుడు a2, b2, c2 అనేవి రెండవ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియెంట్స్, కానీ అది మనం రాయాలి. అనదర్ లీనియర్ ఈక్వేషన్ మనం ఫామ్ చేయాలి. సో ముందుగానే కోఎఫిషియెంట్స్ మనకి తెలియదు కాబట్టి కండిషన్ లెస్ట్ a2, b2, c2 తో నెక్స్ట్ ఈక్వేషన్ మనం తీసుకుందాం. సో అందుకే నెక్స్ట్ మ్యాటర్ లో లెట్ ద అనదర్ లీనియర్ ఈక్వేషన్ బి a2x plus b2y plus c2 equal to 0 అనుకుంటున్నాం. ముందు మనకి ఇచ్చింది a1x, b1y plus c1 తో పోల్చుకున్నాం. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్ లో ఇప్పుడు మనం a2, b2, c2 అనేవి మనం ఎగ్జాంపుల్ గా రాయాల్సి ఉంటుంది. ఏ విధంగా అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఏ ఫామ్ అయ్యే విధంగా. అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ కి ఉన్న కండిషన్ ఏమిటో మనం ముందు మెన్షన్ చేయాలి. సో ఫర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ వి నో దట్ a1 by a2 is not equal to b1 by b2. ఇది మనం ముందుగా స్టడీ చేయాల్సిన విషయం. సో
సో మనకి ఎప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ అవుతాయి టూ ఈక్వేషన్స్ కి అంటే ఇఫ్ a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2. మనకి a1 తెలుసు, b1 తెలుసు, బట్ a2 b2 మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ కి అప్లై చేస్తే a1 మీన్స్ 2. సో నెక్స్ట్ స్టెప్ లో దేర్ ఫోర్ 2 by a2 మనకు తెలియదు కాబట్టి a2 యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను. ఈజ్ నాట్ ఈక్వల్ టు b1. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ b1 హియర్? 3. సో 3 by b2 అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే విధంగా a2 b2 ఎంత తీసుకున్నప్పటికీ అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. అంటే చూడండి 2 by a2 ఎంత వచ్చిందో 3 by b2 అంత రాకూడదు, అంటే ఈ రెండు ఈక్వల్ కాకూడదు, రేషియో ఒకటి కాకూడదు. సో ఇప్పుడు మనకి ఎలాంటి నంబర్స్ అయినా తీసుకోవచ్చు క్రాస్ మల్టిప్లై చేస్తే ఈక్వల్ కానివి. అయినప్పటికీ మన ఈజీనెస్ కోసం సపోజ్ ఈ 2 కి డబల్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి a2ని, ఇక్కడ 3 కి డబల్ కాకుండా వేరే ఏదైనా తీసుకోవాలి, ఈక్వల్ కాకూడదు కాబట్టి. అందుకే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కోసం ఏం చేద్దాం, సో లెట్ us టేక్ అంటే మనం తీసుకునే వాల్యూసే కాబట్టి a2ని ముందుగా సెలెక్ట్ చేసుకుందాం. a2 ఎనీ నెంబర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సరే ఇక్కడ 2 ఉంది కనుక 2 క్యాన్సిల్ అయ్యే నెంబర్ మనకి ఈజీగా అర్థం కావడం కోసం 2 టేబుల్లో వచ్చేటువంటి ఒక నెంబర్ సపోజ్ నేను 4ని సెలెక్ట్ చేసుకున్నానంటే దీనికి డబుల్ వచ్చే విధంగా సెలెక్ట్ చేసుకున్నాను అనుకుందాం. సో 2 by a2 రాసినప్పుడు 2 by 4 అంటే 1 by 2 మనకు వస్తుంది. బట్ b2 ఇలా ఉండకూడదు, రేషియో నాట్ ఈక్వల్ టు, అంటే 2 కి డబల్ 4 కాబట్టి 3 కి డబల్ 6 అవుతుంది. బట్ 6 తప్ప అదర్ నెంబర్ ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అందుకే ఇక్కడ మనం b2 బదులు 6 కాకుండా సపోజ్ నేను వేరే నెంబర్ ఏదో 7 తీసుకున్నాను. ఇలా ఏ నెంబర్ అయినా మనం తీసుకోవచ్చు. అంటే 2 by 4 నాట్ ఈక్వల్ టు 3 by 7. అదే ఇక్కడ మనం రీజన్ రాయొచ్చు, మనకి 2 by 4 వేరు 3 by 7 వేరు. ఈక్వల్ అవ్వాలంటే పర్టికులర్ గా ఒకే వాల్యూ ఉండొచ్చు, కానీ నాట్ ఈక్వల్ అవ్వాలంటే సో మెనీ ఆప్షన్స్. సో ఇక్కడ 2 by 4 ఇటువైపు వచ్చేలా తీసుకున్నాం, 3 by ఎనీథింగ్ 7 ఎక్సెప్ట్ 6 తప్ప ఇక్కడ ఏది తీసుకున్నా మనకు రైట్ అవుతుంది. సో ఈ విధంగా స్టూడెంట్స్ కూడా మీ ఇష్టం వచ్చిన నెంబర్స్ రాసుకోవచ్చు. బట్ ఎనీహౌ ఈ క్రాస్ మల్టిప్లై చేస్తే రెండు ఈక్వల్ అవ్వకూడదు, అంటే 2b2 3a2 సమానంగా కాకుండా ఏదైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి C తో సంబంధం లేదు, C2 ఏదైనా తీసుకోవచ్చు కనుక లీనియర్ మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ కి. సో ఎనదర్ లీనియర్ ఈక్వేషన్ మనకు రాయమన్న దానికి ఇంటర్సెక్టింగ్ లైన్స్ కి ఏమవుతుంది, a2 b2 ప్లేస్ లో సపోజ్ మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం 4 7, C2 బదులు మనం ఎనీ నెంబర్ మనం మెన్షన్ చేయవచ్చు కనుక ఫైనల్ గా దీని కన్క్లూజన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ కి. సో ఎగ్జాంపుల్ ఫర్ ద రిక్వైర్డ్ లీనియర్ ఈక్వేషన్ కెన్ బి, అంటే మనకి కావాల్సిన రిక్వైర్డ్ లీనియర్ ఈక్వేషన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ కి ఎలా ఉండాలంటే a2 ప్లేస్ లో 4 రాద్దాం, b2 ప్లేస్ లో 7 రాద్దాం. సపోజ్ అంటే 4x ప్లస్ 7y అనుకుందాం. సో ఇక్కడికి ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది, ఈక్వల్ కాకుండా. ఇక C2 మన ఇష్టం. సో 4 7 అన్నాం, అక్కడ C1 ఉంది -8, ఇక్కడ ఎనీథింగ్ మనం ఏ నెంబర్ అయినా మెన్షన్ చేసుకోవచ్చు. సపోజ్ +1 అందాం ఈక్వల్ టు 0. సో ఇక్కడ C2 ఎనీథింగ్ తీసుకోవచ్చు కనుక a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2, అంటే 2 by 4 నాట్ ఈక్వల్ టు 3 by 7 అని మనకు తెలుసుకోవడానికి ఈ విధంగా తీసుకున్నాం. సో దీనికి ఇది ఒకటే ఆన్సర్ కాదనే విషయం కూడా స్టూడెంట్స్ గమనించాలి. ఇలా ఏ ఆన్సర్ అయినా సరే మనం తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ఫర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో సేమ్ ప్రాబ్లమ్ కి మళ్ళీ ప్యారలల్ లైన్స్ తీసుకోవడానికి కూడా ఈ కండిషన్ బట్టి మళ్ళీ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ మారుస్తాం. అది నెక్స్ట్ ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ఇదే ప్రాబ్లమ్ లో రోమన్ నెంబర్ 2 ఫర్ ప్యారలల్ లైన్స్. సో ప్యారలల్ లైన్స్ కి ఏ విధంగా వస్తుంది అనేది ఇప్పుడు తీసుకుందాం. ఆల్రెడీ ఇంటర్సెక్టింగ్ లైన్స్ కి చేసాం ఇదే ఈక్వేషన్ లో, ఇప్పుడు ప్యారలల్ లైన్స్ కి చేస్తున్నాం కాబట్టి ముందు మళ్ళీ మనం ఏ ప్రాబ్లం కా ప్రాబ్లం కన్ఫర్మేషన్ ఇలాగే మనం మ్యాటర్ని బట్టి చేయడానికి గివెన్ లీనియర్ ఈక్వేషన్ మళ్ళీ మనకి మెన్షన్ చేద్దాం. సో గివెన్ లీనియర్ ఈక్వేషన్ ఈస్ 2x ప్లస్ 3y మైనస్ 8 ఈక్వల్ టు 0. ఇది మనకి ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్. నెక్స్ట్ ఏం చేయాలి, దీని నుంచి a1 b1 c1 అనేవి మనం మెన్షన్ చేయాలి. సో a1 ఈక్వల్ టు 2, b1 ఈక్వల్ టు 3, c1 ఈక్వల్ టు -8 అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనకి ఎనదర్ లీనియర్ ఈక్వేషన్ తీసుకోవాలి. ఎనదర్ లీనియర్ ఈక్వేషన్ మనం a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 గా మెన్షన్ చేయవచ్చు. సో లెట్ ద ఎనదర్ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీనిలో ప్యారలల్ లైన్స్ కి మనం కండిషన్ రాయాలి. ప్యారలల్ లైన్స్ అయితే ఈ a2 b2 c2 ఎలా ఉండాలి అనే కండిషన్ ఇప్పుడు మనం అప్లై చేయాలి. సో ఫర్ ప్యారలల్ లైన్స్ కి ఏం జరుగుతుంది, వీటి మధ్య ఉండే కండిషన్ మనం అప్లై చేసి రాస్తే we know that a1 by a2 ఈక్వల్ టు b1 by b2 బట్ నాట్ ఈక్వల్ టు c1 by c2. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అంటే xy కోఎఫిషియెంట్స్ రేషియో ఒకేలా ఉండి కాన్స్టెంట్స్ మాత్రమే చేంజ్ అయినప్పుడు వాటికి కామన్ సొల్యూషన్ ఉండదు, ప్యారలల్ అవుతాయి. సో ఇదే ఇక్కడ మెన్షన్ చేయాలంటే చూడండి, ఇక్కడ a1 అంటే 2 అనుకున్నాం. సో a2 మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఏం రాయాలి మనం 2 by a2 ఈక్వల్ టు, ఈసారి ఈక్వల్ అవ్వాలి, b1 by b2. b1 ఈజ్ 3, b2 అనేది మనం ఇంకా మెన్షన్ చేయలేదు కాబట్టి 3 by
B2 అనేది ఇక్కడ వస్తుంది. సో 3 by B2 నాట్ ఈక్వల్ టు C1 by C2. C1 ఇక్కడ ఎంత ఉంది? -8 ఉంది. సో C1 ప్లేస్ లో -8 by C2 ఎంతైనా అవ్వచ్చు. సో ఇక్కడ ఈ రెండు ఈక్వల్ గా ఉండేలా తీసుకుంటూ C2 కి దీనికి రేషియో మాత్రం అలా రాకుండా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఈక్వల్ గా ఉండేలా తీసుకోవాలి రేషియో అంటే ఇందాకే మనం చెప్పినట్టు దీనికి ఎన్ని టైమ్స్ తీసుకున్నామో దీనికి కూడా అన్నే టైమ్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ని డబల్ చేసి 4 తీసుకున్నాం అనుకోండి, 3 ని కూడా డబల్ చేసి 6 తీసుకోవచ్చు. అందుకని ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, వీటికి లెటస్ టేక్ అంటే ఇక్కడ మనం తీసుకునేటువంటి ఎగ్జాంపులే కాబట్టి లెటస్ టేక్ A2 ఈక్వల్ టు 4 గా నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ స్టూడెంట్స్ మీ ఇష్టం వచ్చిన కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ రేషియో మారకూడదు. రేషియో ఈజీగా ఉండడం కోసం 2 ఉంది కనుక 2 టేబుల్ లో నేను సెలెక్ట్ చేసుకున్నాను. 4 or 6 ఏదైనా. 2 కి డబల్ 4 A2. అప్పుడు 3 కి కూడా డబల్ తీసుకోవాలి ఈక్వల్ టు ఉంది కనుక. అంటే 2 by 4 ఎంత అవుతుందో 3 by 6 ఎంత అవుతుంది. కాబట్టి సపోజ్ మనం B2 ని ఎంత సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే 6 గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు ఈక్వల్ అవుతాయి. 2 by 4 3 by 6 ఈక్వల్ అవుతాయి. బట్ ఈ రెండు డబల్ తీసుకున్నాం కాబట్టి ఇది డబల్ తీసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ నాట్ ఈక్వల్ టు అంటే -8 కి డబల్ అయితే -16 కాబట్టి C2 ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎక్సెప్ట్ -16 అంటే ఈ -16 తప్ప ఏదైనా మనం తీసుకోవచ్చు. సో -16 తప్ప ఏదైనా తీసుకోవచ్చు కాబట్టి ఏదో ఒక సంబంధం లేని వాల్యూ, సపోజ్ మనం ఇక్కడ ఎనీథింగ్ 7 ఇలాంటి వాల్యూని తీసుకుందాం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, సెకండ్ ఈక్వేషన్ లో A2 B2 C2 బదులు ఏది ఉంటే సరిపోతుంది? A2 B2 బదులు 4 6 ఉండి C2 అదర్ దాన్ -16 ఏదైనా ఉండొచ్చు. నేను 7 అనే నంబర్ని తీసుకున్నాను. సో ఫైనల్ గా మనం కన్క్లూజన్ ఇక్కడ కూడా ఏమని మెన్షన్ చేయవచ్చు దీంట్లో అంటే మనకి ఎగ్జాంపుల్ ఫర్ ద రిక్వైర్డ్ లీనియర్ ఈక్వేషన్ కెన్ బి అంటే మనకి ప్యారలల్ లైన్స్ కావడానికి కావాల్సిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇదే ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. A2x ప్లస్ B2y ప్లస్ C2 లో ఫస్ట్ A2 ప్లేస్ లో మనం 4 రాయొచ్చు కనుక 4x ప్లస్ B2y బదులు 6y, C2 ప్లేస్ లో అదర్ దాన్ -16 మనం ఇక్కడ 7 సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 4x ప్లస్ 6y ప్లస్ 7. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 కి డబల్ 3 కి డబల్ ఉంటాయి, కానీ ఈ -8 కి డబల్ ఇది కాదు. సో దీంతో మనం ప్యారలల్ లైన్స్ కండిషన్ కూడా సెలెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది. ఆ తర్వాత ఉండే కోఇన్సిడెంట్ లైన్స్ ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ 6 లో రోమన్ నెంబర్ 3 కోఇన్సిడెంట్ లైన్స్. సో సేమ్ ఈక్వేషన్ తో కోఇన్సిడెంట్ లైన్స్ పేరు మనం ఫామ్ చేయాలి. గత రెండు ప్రాబ్లమ్స్ లో మనం చేసినట్లుగానే ఫస్ట్ ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ మనం రాసుకుంటాం. సో గివెన్ లీనియర్ ఈక్వేషన్ 2x plus 3y minus 8 equal to 0. సో A1 B1 C1 దీనిలో మెన్షన్ చేస్తాం. A1 equal to 2, B1 equal to 3, C1 equal to -8. నెక్స్ట్ ఎనదర్ లీనియర్ ఈక్వేషన్ మనం రాయాలి. సో let the another linear equation is A2x plus B2y plus C2 equal to 0. బట్ అది ఎలా ఉండాలి, ఈసారి కోఇన్సిడెంట్ లైన్స్ అవ్వాలి. సో 2 ఈక్వేషన్స్ కోఇన్సిడెంట్ లైన్స్ అవ్వాలంటే ఏ కండిషన్ ఇప్పుడు మనం మెన్షన్ చేద్దాం. సో ఫర్ కోఇన్సిడెంట్ లైన్స్ అవ్వాలంటే A1 B1 C1 A2 B2 C2 మధ్య రిలేషన్ ఏముండాలి? సో మనకు తెలుసు ఆల్ రేషియోస్ ఈక్వల్ గా ఉండాలి. అంటే A1 by A2 ఈక్వల్ టు B1 by B2 ఈజ్ ఈక్వల్ టు C1 by C2. ఈ కండిషన్ ఉన్నప్పుడు అంటే A B C ల రేషియోస్ సమానంగా ఉన్నప్పుడు ఇవి రెండు ఒకే లైన్ రిప్రజెంట్ చేస్తాయని మనకు తెలుసు. సో ఇక్కడ ఈ కండిషన్ ప్రకారం ఇప్పుడు A1 B1 C1 మన దగ్గర ఉన్నాయి కాబట్టి A2 B2 C2 మనం సెలెక్ట్ చేసుకోవాలి కనుక ఈ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తే సో A1 ప్లేస్ లో 2 ఉంది. దేర్ఫోర్ 2 by A2 ఈక్వల్ టు B1 ఈజ్ 3. సో హియర్ 3 by B2 ఈక్వల్ టు C1 ఈక్వల్ టు -8. సో -8 by C2. సో ఇంతకు ముందున్న ప్యారలల్ లైన్ కి ఇక్కడ ఇది ఒక్క చోట రివర్స్ కండిషన్, మనకి ఈ రెండే ఈక్వల్ గా తీసుకుని ఇది వేరుగా తీసుకున్నాం. ఇప్పుడు ఆల్ ఈక్వల్ గా తీసుకోవాలి, అంటే ఏది సెలెక్ట్ చేసుకున్నా కానీ ఇక్కడ రేషియో ఒకేలా రావాలి. సో అందుకే మనం నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ తీసుకునేటువంటి వాల్యూస్ ని మెన్షన్ చేయవచ్చు. లెటస్ టేక్ A2. ఫస్ట్ మనం A2 ని సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టే మిగిలిన ఆటోమేటిక్ గా రాయవచ్చు. ఇంతకుముందు చేసినట్లే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చేసినట్లే మనం 2 కి డబల్ 4 తీసుకున్నాం అనుకుందాం ఇక్కడ కూడా. అంటే A2 వాల్యూ 4 అనుకోండి. దెన్ B2 ఈక్వల్ టు ఇంతకుముందే చెప్పినట్టు B2 ఎంత అవ్వాలి, దీనికి డబల్ కాబట్టి ఇది కూడా డబల్ ఉండాలి. అంటే 3 by B2 కనుక 3 by 6 రావాలి. బట్ ఇక్కడ C2 అనేది కూడా సేమ్ రేషియో రావాలి కాబట్టి 2 into 2 4, 3 into 2 6. ఇన్ ద సేమ్ వే -8 into 2 ఈక్వల్ టు -16. అంటే
ఇక్కడ 4 6 తీసుకోవాలంటే ఇది ఓన్లీ -16 మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు అంటే ఈ ఈక్వేషన్ మొత్తాన్ని ఒక రకంగా మనం 2తో మల్టిప్లై చేసాం, అదేవిధంగా 3తో 4తో ఎనీ నెంబర్ మనం మల్టిప్లై చేసి ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఫర్ ద రిక్వైర్డ్ లీనియర్ ఈక్వేషన్ కెన్ బి అని మనం ఏం రాయొచ్చు, ఈ ప్లేస్ లో a2 b2 c2 బదులు 4 6 -16 మెన్షన్ చేస్తే a2x ఇట్ మీన్స్ 4x ప్లస్ b2y సో ఇట్ ఈస్ 6y ప్లస్ c2 ప్లేస్ లో ఖచ్చితంగా ఇక్కడ మనం -16 రాస్తేనే దీనికి కోఇన్సిడెంట్ అవుతుంది. ఇదే విధంగా ట్రిపుల్ చేసి కూడా ఉదాహరణకి ఇక్కడ 6 అయితే 2 3s ఆర్ ఇక్కడ 3 3s 9 రాయాలి, ఇక్కడ 8 3s 24 మైనస్ లో రాయాలి. ఈ విధంగా ఏ ఈక్వేషన్ కైనా కోఇన్సిడెంట్ లైన్స్ మనం ఇన్ఫినిట్ నెంబర్ లో రాయవచ్చు. దీంతో ఈ 3 ప్రాబ్లమ్స్ ని దీంతో కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ లో చివరిదైన 7th ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. సో ఎక్సర్సైజ్ లో లాస్ట్ ప్రాబ్లం 7. డ్రా ద గ్రాఫ్స్ of the equations x minus y plus 1 equals 0 and 3x plus 2y minus 12 equals 0. Determine the coordinates of the vertices of the triangle formed by these lines and the x-axis and shade the triangular region. సో ఈ ప్రాబ్లం మొత్తం గ్రాఫ్ రిలేటెడ్ అని క్వశ్చన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇవ్వబడ్డాయి. ఫస్ట్ డ్రా ద గ్రాఫ్స్ అంటే ఈ 2 ఈక్వేషన్స్ కి మనం గ్రాఫ్స్ గీయాలి. లీనియర్ ఈక్వేషన్స్ కాబట్టి దీనికి ఒక లైన్ వస్తాయి. నెక్స్ట్ వెర్టిసెస్ కనుక్కోమని ఉంది ఒక ట్రయాంగిల్ కి. ఏ ట్రయాంగిల్ కి అంటే ఈ 2 లైన్స్ అండ్ ఎక్స్ యాక్సిస్ ఈ 3 లైన్స్ తో ఏర్పడే ట్రయాంగిల్ కి వెర్టిసెస్ ని కనుక్కోమని ఇక్కడ ఉంది. అలాగే ఆ ట్రయాంగిల్ ని షేడ్ చేయమని ఉంది. అదంతా గ్రాఫ్ లో చేసే పని. ముందుగా మనం గ్రాఫ్ గీయడానికి 2 ఈక్వేషన్స్ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ మెన్షన్ చేద్దాం. x minus y plus 1 equal to 0 ఫస్ట్ ఈక్వేషన్, 3x plus 2y minus 12 equal to 0 సెకండ్ ఈక్వేషన్. సో ఫర్ డ్రా ద గ్రాఫ్ we have to find y by x అంటే x వాల్యూని బట్టి y ని మనం ఫైండ్ చేసుకోవాలి, లేదా y వాల్యూని బట్టి x ఏదైనా మనం మెన్షన్ చేయవచ్చు. బట్ టేబుల్లో ఈజీగా మెన్షన్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ లో మనం x తీసుకుంటే y రావడానికి వీలుగా y ని సెపరేట్ చేసాం అనుకోండి. ఇక్కడ ఉన్నటువంటి -y సెపరేట్ చేస్తే అది y అవుతుంది. సో రిమైనింగ్ ఏముంటుంది x plus 1 అంటే ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ y కి x కి రిలేషన్ ఎలా రాయవచ్చు మనం, y is equal to x plus 1. సో అదే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఫ్రమ్ ఈక్వేషన్ 1 y is equal to x plus 1. దిస్ ఈస్ ఫర్ లైన్ 1. ఇప్పుడు దీన్ని తీసుకుని ఒక టేబుల్ ని మనం ఫామ్ చేయవచ్చు. అంటే x అనే వాల్యూ సెలెక్ట్ చేసుకుని దానికంటే 1 మోర్ వచ్చేలాగా y ని మనం తీసుకోవచ్చు. సో లెట్ us draw the table. సో x and y ఆర్డర్డ్ పేర్ xy, y ఈక్వల్ టు x plus 1. సో x ప్లేస్ లో ఒక 3 డిఫరెంట్ వాల్యూస్ మనం తీసుకుందాం ఫర్ 3 ఆర్డర్డ్ పేర్స్. సో దీనికోసం 3 వాల్యూస్ ని కూడా చాలా ఈజీగా చిన్నవే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ లెట్ us టేక్ x ఈక్వల్ 0 1 2 ఎట్సెట్రా. స్టూడెంట్స్ కి చాలా సార్లు మెన్షన్ చేస్తున్నాం, ఇలా టేబులర్ ఫామ్ లో మనం తీసుకునే ఆర్డర్డ్ పేర్స్ కి ఇవే కాకుండా ఏ నెంబర్స్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు గ్రాఫ్ గీయడానికి అనువుగా. సో ఇక్కడ 0 1 2 తీసుకున్నాం కనుక x 0 అయితే y ఎంత అవుతుంది అంటే ప్రతిదానికి 1 యాడ్ చేయాలి. సో y ఈక్వల్ టు 0 plus 1 which is equal to 1. So the first ordered pair is 0, 1. x0 y1 ఇది ఒక సొల్యూషన్ ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ let us take x equal to 1. By substituting x equal to 1 we got y is equal to 1 plus 1 it is 2. So the next ordered pair is 1, 2. x is 1 y is 2. Next let us take x equal to 2. By substituting x is equal to 2 in the equation y is equal to 2 plus 1 which is equal to 3. So the last ordered pair is 2, 3. So 0 1 1 2 2 3 ఈ 3 పాయింట్స్ మనం గ్రాఫ్ లో ప్లాట్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ లైన్ మనకు వస్తుంది. అక్కడికి ఫస్ట్ ఈక్వేషన్ టేబుల్ తో మనకి వర్క్ అయింది. ఇక సెకండ్ ఈక్వేషన్ నుంచి కూడా మనం ఇలాగే ఈజీగా ఉండడం కోసం y మెన్షన్ చేయాలి. సో దానికోసం ముందేం చేద్దాం, ఇక్కడ ఉన్నటువంటి 2y అనేది మనం సెపరేట్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి 2y అనేటువంటి దాన్ని మాత్రమే సెపరేట్ చేసి రాయాలంటే ఈ 3x అండ్ 12 అనేది రెండో వైపుకు మనం తీసుకువెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందో చూడండి, మైనస్ ఉన్న 12 ప్లస్ అవుతుంది, 3x కి మైనస్ వస్తుంది. సో అదే విషయం ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2 అంటే మనం సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటున్నాం ఫర్ సెకండ్ లైన్, దీనిలోంచి 2y ఈక్వల్ టు రాయాలి. నేరుగా y అంటే కన్ఫ్యూజ్ కనుక 3x plus 2y minus 12 లో 2y సెపరేట్ చేస్తున్నాం. అప్పుడు 3x 12 రెండు సింబల్స్ రైట్ సైడ్ చేంజ్ అవుతాయి. సో మైనస్ ఉన్న 12 ప్లస్ గా మారుతుంది కనుక ఇక్కడ రైట్ సైడ్ మనం ఏం రాయొచ్చు 12 minus 3x.
సో 12 minus 3x అంటే 2y వాల్యూ 12 minus 3x. బట్ we have to write the value of y. సో నెక్స్ట్ స్టెప్ లో ఈ 2 ని కూడా మనం రైట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తే ఇంటూ 2 బై అవుతుంది కనుక ఫైనల్లీ y is equal to 12 minus 3x whole by 2. సో 12 minus 3x చేసి దాన్ని 2 తో భాగిస్తే వచ్చేది y కి సమానం. ఈ 2 ని ఇక్కడ క్యాన్సిల్ చేయకూడదు, ఎందువల్లంటే మిడిల్ లో మైనస్ ఉంది కనుక రెండింటికి వర్తిస్తుంది. సో 12 లో x యొక్క ట్రిపుల్ వాల్యూ తీసివేసి దాన్ని 2 తో డివైడ్ చేస్తే y వస్తుంది కనుక దీనికి తగ్గట్టుగా మనం వాల్యూస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దానికి నెక్స్ట్ పార్ట్ ని మనం తీసుకుందాం. సో దీనికోసం ఏం చేద్దాం, ఇప్పుడు ఇదే y వాల్యూని ఫర్ లైన్ 2, ఇక్కడ లైన్ 1 కోసం ఎలా అయితే y = x + 1 రాసామో ఇక్కడ లైన్ 2 కోసం ఈ వాల్యూ మెన్షన్ చేద్దాం. సో ఫర్ లైన్ 2 y = 12 minus 3x/2. సో దీనికి తగ్గట్టుగా ఒక టేబుల్ ని మనం ఫామ్ చేసుకోవాలి. సో ఫస్ట్ x వాల్యూ, నెక్స్ట్ y = 12 minus 3x/2, నెక్స్ట్ xy కాంబినేషన్ వాల్యూ మనం తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో x బదులు మళ్ళీ మనం డిఫరెంట్ వాల్యూస్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏవైనా. సపోజ్ ఇక్కడ బై 2 ఉంది కాబట్టి మనకి ఇంకా డెసిమల్స్ ఏమి రాకుండా ఈవెన్ నెంబర్స్ లో ఉండాలంటే 12 ఆల్రెడీ ఈవెన్ నెంబర్ కనుక ఇది కూడా ఈవెన్ నెంబర్ వచ్చేలా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సపోజ్ మనం ఇక్కడలాగే ఫస్ట్ x వాల్యూ 0 మెన్షన్ చేయవచ్చు. సో y = ఇక్కడ మనం x 0 తీసుకున్నప్పుడు ఏమవుతుంది, x ప్లేస్ లో ఇక్కడ 0 రాస్తే చూడండి 3 zeros are 3 సో ఇక్కడ మనకి 12 minus 3 zeros by 2. ఇక్కడ మనం 3 zeros ఎంత అబ్జర్వ్ చేస్తే టోటల్లీ 0. సో 12 లోంచి 0 తీస్తే 12. సో ఇక్కడ న్యూమరేటర్ 12 వచ్చింది, బై 2 ఉంది కనుక 2 12 లో ఫైనల్ గా 6 టైమ్స్. సో ఇఫ్ x = 0 y = 6. సో x, y ఆర్డర్డ్ పెయిర్ 0, 6 అవుతుంది. సో ఈ లైన్ గీయడానికి కావాల్సిన ఒక ఆర్డర్డ్ పెయిర్ 0, 6. ఇలా 1, 2 ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ 1, 3 ఇటువంటివి తీసుకుంటే ఇక్కడ ఆడ్ నెంబర్ వస్తుంది కాబట్టి మనం ఈవెన్ నెంబర్ ఈజీగా ఉండటం కోసం ఏం చేద్దామంటే సపోజ్ మళ్ళీ 2 సెలెక్ట్ చేసుకుందాం. అంటే 0 కాకుండా నెక్స్ట్ 2, ఎందుకంటే ఇది కూడా ఈవెన్ నెంబర్ అవుతుంది. సో అప్పుడు y = అంటే డెసిమల్స్ లో కూడా రాకుండా మనం తీసుకుంటున్నాం 12 minus 3x అంటే 2 ని x ప్లేస్ లో రాయాలి. 3x మీన్స్ 3 2s by 2. సో టోటల్ గా న్యూమరేటర్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 12 లోంచి ఎంత మైనస్ చేయాలి, 6 ని. 3 2s are 6. సో 12 లో 6 తీసేస్తే మళ్ళీ ఉండేది 6. సో 6/2 బట్ క్యాన్సిల్ అయితే ఇక్కడ 3 వస్తుంది. అంటే x వాల్యూ 2 అయినప్పుడు చూడండి ఫైనల్ గా y వాల్యూ 3 వచ్చింది. సో నెక్స్ట్ ఆర్డర్డ్ పెయిర్ ఈజ్ 2, 3. ఇక్కడ కూడా మనం 2 తీసుకుంటే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 3 వచ్చింది. అంటే ఇక్కడే మనకి ఇంటర్సెక్టింగ్ కాంబినేషన్ అర్థమైపోతుంది. 2 3 అనే దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయని ఇక్కడే చెప్పొచ్చు. అగైన్ ఇంకొక వాల్యూ కన్ఫర్మేషన్ కోసం ఇలాగే 0 2 తీసుకున్నాం కాబట్టి ఈవెన్ నెంబర్ వచ్చేలాగా ఇక్కడ డైరెక్ట్ 4 తీసుకుందాం. అప్పుడు మనకి ఇది కూడా 12 అవుతుంది. సో లెట్ us take x = 4. సో y = మనకి ఇక్కడ కూడా x ప్లేస్ లో 4 రాస్తే 12 minus 3 4s రాయాలి కాబట్టి 12 minus 3 into 4 by 2. బట్ 12 minus 3 into 4 అంటే చూడండి 3 4s are already 12. 12 minus 12 is 0. 0 by anything equal to 0. సో టోటల్లీ ఇది 0 గా మారిపోయింది. న్యూమరేటర్ 0 కాబట్టి 0/2 ఆల్రెడీ 0 అయిపోయింది. సో x 4 అయినప్పుడు y 0 అయింది. సో లాస్ట్ ఆర్డర్డ్ పేర్ మనం తీసుకునేది 4, 0. సో ఇప్పట్లాగే దీనికి వచ్చినట్టే ఒక 3 ఆర్డర్డ్ పేర్ 0 6 2 3 4 0 అనేది దీన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ ని తీసుకెళ్లి మనం గ్రాఫ్ లో లైన్ 2 కోసం గీయవచ్చు. సో ఈ లైన్ 1 కోసం ఉన్న 3 ఆర్డర్డ్ పేర్స్ చూడండి, లైన్ 2 కోసం కూడా 3 చూడండి. ఈ 6 పాయింట్స్ ని గ్రాఫ్ లో మనం నెక్స్ట్ గుర్తిద్దాం. దానికోసం గ్రాఫ్ షీట్ నమూనాను ఇప్పుడు మనం తీసుకుందాం. నౌ లెట్ us take the model of graph sheet. స్కేల్ మెన్షన్ చేద్దాం. స్కేల్ ఇక్కడ ప్రాబ్లమ్ మనకి ఈజీ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క యూనిట్ అంటే 1 సెంటీమీటర్ 1 యూనిట్ గాను, y యాక్సిస్ మీద కూడా 1 సెంటీమీటర్ 1 యూనిట్ గా తీసుకుందాం. సో దానికోసం ఒక x యాక్సిస్ ని y యాక్సిస్ ని మనం సెలెక్ట్ చేస్తున్నాం. లెట్ us take this line as x యాక్సిస్. సో 0 రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ 1 2 3 4 ఇలా తీసుకుందాం. నెక్స్ట్ ఇది y యాక్సిస్. సో ఇక్కడ అప్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ 1 2 3 4, డౌన్ సైడ్ -1 -2. సో ఎటు చూసినా 1 యూనిట్ దీనికి చాలు, ఎందుకంటే దీనికి మనకి లైన్ 1 అండ్ లైన్ 2 పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే 0 1 1 2 2 3 మనకు వచ్చాయి లైన్ 1 కి. లైన్ 2 కి 0 6 2 3 4 0 వచ్చాయి. ఇక్కడే మనకి 2 3 అనేది ఇంటర్సెక్టింగ్ అర్థమైపోతుంది. అయినప్పటికీ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యి మనకి ట్రయాంగిల్ ఫామ్ అవడం ఇక్కడ మనం చూస్తాం. సో ఫస్ట్ 0 1 1 2 2 3 గుర్తించాలి. సో 0 1 అన్నప్పుడు చూడండి x 0 y 1 కాబట్టి ఈ ప్లేస్ అవుతుంది. 1 2 సో x వాల్యూ 1 అండ్ y వాల్యూ 2 అంటే దిస్ పొజిషన్. 2 3 అంటే x వాల్యూ 2
y వాల్యూ 3 ఈ పొజిషన్. సో ఈ మూడింటిని ముందు మనం మార్క్ చేద్దాం. సో దిస్ ఈజ్ 0 1, నెక్స్ట్ 1 2, 2 3. సో ఈ 3 పాయింట్స్ కూడా ఫస్ట్ లైన్ కి మార్క్ చేశాం కాబట్టి మొత్తం ఒక లైన్ ని వీటి గుండా డ్రా చేయవచ్చు. సో ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్ ని సూచించేటువంటి లైన్ 1 అవుతుంది కనుక దీన్ని L1 గా మనం మెన్షన్ చేద్దాం. నెక్స్ట్ లైన్ 2 0 6 2 3 4 0. 0 6 అన్నప్పుడు చూడండి y యాక్సిస్ మీద 6, 2 3 ఆల్రెడీ మనం ఇక్కడ మార్క్ చేసాం, 4 0 అంటే x యాక్సిస్ మీద ఉండేటువంటి 4. సో ఈ మూడింటిని కూడా మనం మార్క్ చేయవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 6, అగైన్ 2 3, నెక్స్ట్ 4 0. సో ఈ 3 కూడా మనకు ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉండటం గమనించవచ్చు. సో ఈ 3ని జాయిన్ చేస్తే మరొక స్ట్రైట్ లైన్ వస్తుంది. దిస్ ఈజ్ L2. సో L1 అండ్ L2 ఇంటర్సెక్ట్ ఎక్కడ అయ్యాయి చూడండి ఈ ప్లేస్. సో ఈ ప్లేస్ ని మనం గమనించవచ్చు. ఇట్ ఈజ్ 2 3. సో దీన్ని ఆర్డర్డ్ పేర్స్ రూపంలో రాస్తే దిస్ ఈజ్ 2 3. లెట్ us నేమ్ ద పాయింట్ యాజ్ A. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రాబ్లం లో ఇంటర్సెక్ట్ అవడంతో పాటు క్వశ్చన్ ఏమో గమనించండి, ఈ 2 లైన్స్ అండ్ x యాక్సిస్ ఈ మూడిటితో ఫామ్ అయ్యే ఒక ట్రయాంగిల్ ని ఇక్కడ గుర్తించమంటం జరిగింది. సో ఈ ప్లేస్ అంటే ట్రయాంగిల్ ప్లేస్ అంటే చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఏ దగ్గర నుంచి x యాక్సిస్ ఇటువైపు -1 వైపు, ఇటువైపు 4 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది కనుక టోటల్ గా ఈ మధ్యలో ఉన్నటువంటి ట్రయాంగులర్ పార్ట్ ని మనం షేర్ చేయాల్సి ఉంది. చూడండి అంటే ఈ పార్ట్ మీకు బౌండరీస్ ఇక్కడ చూపించడం జరిగింది. ఏ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఇక్కడ -1 వద్ద, ఇక్కడ 4 వద్ద ఇది ట్రయాంగులర్ పార్ట్. ఈ ట్రయాంగులర్ పార్ట్ ని షేర్ చేయమంటం జరిగింది. వీటికి మనం నేమ్స్ కూడా ఇవ్వచ్చు, సపోజ్ ABC అని. సో లెట్ us టేక్ ఇట్ యాజ్ B. B మీన్స్ -1 0. ఇక్కడ x ప్లేస్ లో -1, y 0 ఉంది. అలాగే ఈ పాయింట్ ని మరొక వెర్టిసెస్ C అనుకుంటే ఇది x మీద 4 కాబట్టి 4 0. సో ఆ 3 పాయింట్స్ అబ్జర్వ్ చేయండి, 2 3, -1 0, 4 0. మనకి క్వశ్చన్ లో అడిగిన దాని ప్రకారం ఈ ట్రయాంగులర్ పార్ట్ ని షేడ్ చేయమని ఉంది కనుక మరి ఆ పార్ట్ ని కూడా ఈ విధంగా మనం ఏదో ఒక డిజైన్ తో జస్ట్ ఇష్టం వచ్చినట్టుగా మనం షేడ్ చేయవచ్చు. దాన్ని కలర్ఫుల్ గా ఈ విధంగా నింపడం జరిగింది. అంటే మనకి కావాల్సిన ట్రయాంగులర్ పార్ట్ ABC అనేటువంటి పార్ట్ దీన్ని సూచిస్తుంది. ఇప్పుడు మనం ప్రాబ్లం లో ఏం మెన్షన్ చేయాలి, ఈ 3 వెర్టిసెస్ మెన్షన్ చేయాలి. అంటే 2 3 A అనుకున్నాం, B -1 0, C 4 0. వీటిని తీసుకెళ్లి ఇప్పుడు మళ్ళీ మనం ప్రాబ్లం లో నోట్ చేయవచ్చు. సో అగైన్ మనం ప్రాబ్లం లో ఇంతకు ముందు 2 టేబుల్స్ రాసిన చోటుకు వచ్చాం. లైన్ 1 లైన్ 2 గీచిన తర్వాత 2 3 దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి, అలాగే 4 0 -1 దగ్గర కూడా ఇంటర్సెక్ట్ అయ్యాయి కాబట్టి ముందు ఆ విషయం మనం మెన్షన్ చేయాలి. సో ఫ్రమ్ ద గ్రాఫ్ లైన్స్ L1 అండ్ L2 ఇంటర్సెక్టెడ్ 2 3. చూడండి ఇక్కడ L1 L2 ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి, 2 3 అనేటువంటి పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అయ్యాయి అనేది ఒక విషయం. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రాబ్లం లో గమనిస్తే అడిగిన క్వశ్చన్ మెయిన్ డిటర్మైన్ ద coordinates of the vertices of the triangle formed by these lines and the x-axis. ఈ రెండు లైన్స్ x యాక్సిస్ కలిపి ఒక ట్రయాంగిల్ వచ్చింది. ఆ వెర్టిసెస్ ఏవి అని మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. ఆల్రెడీ గ్రాఫ్ లో మనం గమనించాం. సో ఫ్రమ్ ద గ్రాఫ్ వెర్టిసెస్ ఆఫ్ ద షేడెడ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై L1 L2 అండ్ ద x యాక్సిస్ ఆర్. నేను ఇక్కడ కన్క్లూజన్ ఈ విధంగా రాస్తున్నాను. మనం అడిగిన క్వశ్చన్ ప్రకారం 2 లైన్స్ అంటే L1 L2 అండ్ x యాక్సిస్ ఈ మూడిటితోనూ ఏర్పడేటువంటి ట్రయాంగిల్ ని మనం ABC అని మెన్షన్ చేయడం జరిగింది. సో అదే ఇక్కడ మనం ఆ 3 వెర్టిసెస్ గా తీసుకోవచ్చు, A B అండ్ C గా. సో మనం ఆల్రెడీ గ్రాఫ్ నుంచి గమనించింది ఒకటి A అనేది ఇంటర్సెక్టింగ్ పాయింట్ 2 3 అనేది ఒకటి. సో A = 2 3. కోఆర్డినేట్స్ అంటే ఈ విధంగానే మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ B అంటే x యాక్సిస్ ని ఫస్ట్ లైన్ కట్ చేసిన ప్లేస్ మనకి -1 0 వచ్చింది. చూడండి ఇక్కడ ఇది 0 అవ్వాలంటే x ప్లేస్ లో -1 రావాలి. అంటే B = -1 0. ఇది మనం గ్రాఫ్ నుంచి గమనించవచ్చు. గ్రాఫ్ మీరు ఒకసారి పిక్చర్ చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ C అనేది సెకండ్ లైన్ కట్ చేసిన ప్లేస్. అంటే ఇది ఆల్రెడీ ఇక్కడ కూడా కనిపిస్తుంది మీకు 4 0. సో 3 వెర్టిసెస్ ఏవి అంటే ఈ మూడింటిని మనం మెన్షన్ చేయవచ్చు. సో ఫైనల్ గా దీనికి మనం చెప్పే ఆన్సర్ 2 3, -1 0, 4 0. ఈ విధంగా నేమింగ్ ఏదైనా మనం ఇవ్వచ్చు. సో దీంతో అడిగిన ప్రాబ్లం కంప్లీట్ అయింది. 2 లైన్స్ డ్రా చేయడం, నెక్స్ట్ ట్రయాంగిల్ ఫామ్ చేసి దాన్ని షేడ్ చేసి ఆ షేడ్ చేసిన ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ రాయడం. సో ఎక్సర్సైజ్ 3.1 కూడా ఈ పార్ట్ తో మనకి కంప్లీట్ అయింది. సో సీ ద వీడియో డిస్క్రిప్షన్ ఫర్ ప్రీవియస్ చాప్టర్స్ అండ్ టాపిక్స్ డీటెయిల్స్ అండ్ లింక్స్. సో దీని ముందు టాపిక్స్ కానీ డీటెయిల్స్ మనకి కావాలంటే ఆ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. టు గెట్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, subscribe this channel, like and share the videos to encourage this attempt. Express your valuable opinion in the comment box. So like చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అనేది మర్చిపోకండి.
సో ఈ వీడియోస్ని ఇంకా ఎంకరేజ్ చేయడానికి ఈ 3 పనులు మాత్రం మీరు చేయండి.